మహేష్ బాబు, సురేష్ బాబు లేకపోతే ఏదో బాబుక, అల్లు అర్జున్‌కా లేకపోతే వాళ్ళ అక్కగా అనేది కొంత ట్విస్టీ వ్యవహారం అండి. ఎందుకంటే అబ్నార్మాలిటీ అనేది మాక్సిమం మనం బాగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పర్సన్‌కి ట్రిగ్గర్ పాయింట్‌లో ఏదో ఒక సందర్భంలో కొంత ఒక పర్సెంటేజ్ 10% అని సహజంగా ఉంటాయి. క్రూయాలిటీ గ్రౌండ్స్ కానీ ఇంకేమన్నా కానీ. సిట్యుయేషన్స్ రాకపోతే అందరం మంచోళ్ళమే. కానీ ఒక ఆడపిల్ల జీవితం ఇంత దారుణంగా మోసం చేసి కూడా ఏ రేంజ్‌లో మాట్లాడుతుందంటే ఫస్ట్ టైం నేను ఒక ఎపిసోడ్‌లో కాస్త ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మాట్లాడకుండా ఫ్రీజ్ అయ్యి ఆగాను. ఎందుకంటే ఏంటి ఎంత తప్పు చేసి ఎంత ఎదురు తిరిగి మాట్లాడుతుంది, ఏ రేంజ్‌లో ఎంత మాట్లాడగలదు అని ఆలోచిస్తుంటే సారు చెప్తున్న అమ్మాయి వినట్లా. ఆ అక్క అనే క్యారెక్టరు తొడలు కొడుతుంది, చిటికలేస్తుంది, ఆ పిల్ల క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది. ఆ పిల్లంటూ లేకపోతే ఆయన జీవితకాలంలో పెళ్ళే అయ్యేది కాదు. వాళ్ళు కన్నారు. నాన్న ఒక నిమిషం ఉండమ్మా. వాళ్ళ అమ్మ కనింది, ఒక కొడుకు ఇట్లా పుట్టాడు, జీవితకాలం పోషించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎప్పుడో చిన్నప్పుడు అండి అదేదో సతీ సావిత్రుల కాలాల్లో జరిగే స్టోరీలు మనం చదువుకునే బుక్స్లో ఉంటాయేమో కానీ ఈ రోజుల్లో ఇలా అబద్ధాలు చెప్పి ఎవరన్నా పెళ్ళిళ్ళు చేస్తే జైలుకి వెళ్లాల్సిందే. ఇక్కడ నేను మాట్లాడాల్సింది ఈ అమ్మాయి గురించి. లక్ష్మి ఎవరో బ్రదర్ చెప్తే మన షో గురించి తెలిసి ఆ పక్కనే పార్క్ ఉంది, పార్క్ దగ్గర నుంచొని మాట్లాడారు. అక్కడ గుడి ఉంటే మంచి, అక్కడ పార్క్ ఉండేసరికి క్యారెక్టర్ పడిపోయింది. ఆంధీవి వెళుతూ అన్న కనిపిస్తే మాట్లాడే అన్న అనే వరుస వ్యక్తి కనిపిస్తే ఆ పిల్ల ఏం చెప్తుంది, లవర్ ఉన్నాడు, ఇదున్నాడు, అదున్నా. ఈ అమ్మాయికి ఉన్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్కి లవర్ ఉంటే లవర్నే పెళ్లి చేసుకునేది. నెక్స్ట్ అతను చూడడానికి బాగానే ఉన్నాడు, కానీ నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా మేబీ డాక్టర్ గారు అంతా అబ్జర్వ్ చేయకపోయినా మనకి ఈజీగా తెలుస్తుంది అక్కడ చిన్న పిల్లోడి కింద లెక్క. అంటే అతనికి ఫిజికల్ రిలేషన్స్ కూడా ఎలా అనేది తెలియని పరిస్థితిలో ఉన్న వ్యక్తి. ఒక పసిపిల్లోడిని పోషించుకోవాల్సిన అవసరం ఈ అమ్మాయికి ఉందా అని నేను ఇక్కడ అడుగుతున్నా. ఆ అమ్మాయి మనల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయికి బెస్ట్ సజెషన్, కరెక్ట్ సజెషన్ ఇవ్వాలి. పెళ్లి చేసుకుంది కాబట్టి సర్దుకో అని నేను ఈ కేసులో అన్నాను. ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి ఒక్క డ్రాప్ ఆఫ్ కంటి నీరు కూడా కింద పడకూడదమ్మా. మమ్మల్ని నమ్ముకొని వచ్చావు కదా, ఒక్క సెకండ్ ఆగు. ఆవిడ తోలు ఎలా తీయాలో నేను చెప్తాను. మీ హస్బెండ్ని నీకు గతి లేక, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేక, సొసైటీ ఏమనుకుంటుందా అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇక్కడ దాకా వచ్చావు. ఈ ప్రాబ్లం ఈరోజు ఇక్కడ క్లియర్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సంబంధించిన వ్యక్తులు అంటే సమాజం కానీ, మీ కుటుంబం కానీ, మీ ఫైనాన్షియల్ కానీ ఇవేమీ అవసరం లేదమ్మా. నీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నీ బ్రెయిన్ చాలు. ఈ క్షణాన నువ్వు అనుకో, ఇతను నాకు వద్దు, అతను మంచోడా చెడ్డోడా నేను ఇక్కడ మాట్లాడట్లా. అలాంటి వ్యక్తిని చేసుకొని ఉండాల్సిన అవసరం నీకు లేదు. తప్పు చేసిన వ్యక్తులు నీ క్యారెక్టర్ దాకా వచ్చారు. ఆవిడ నీ కాళ్ళు పట్టుకొని బతులాడు ఉంటే మేమేదన్నా ఆలోచించేవాళ్ళం. అప్పుడు కూడా నేను ఆలోచించను. నీ లైఫ్ స్పాయిల్ వాళ్ళంటే స్పాయిల్ చేశారు, మీ ఫ్యామిలీ అంటే స్పాయిల్ చేశారు, మేము స్పాయిల్ చేయంగా ఏం చూసి అతనితో ఉండాలి? లేదండి సడన్గా పెళ్ళయింది, ఓ బాబు పుట్టాడు, లేకపోతే పెళ్ళయిందండి ఏదో యాక్సిడెంట్ అయ్యేలా అయ్యిందంటే సర్దుకోమ్మా, నీ భర్త ఇంతే, నీ అదృష్టం కొద్ది గాడ్ ఆఫ్ యాక్ట్లో నీకు ఇట్లా జరిగింది, అదే నీకు జరిగితే నీ భర్త సర్దుకునేమని మేము చెప్పేవాళ్ళం కదా, నిన్ను కూడా అలా సర్దుకోమని చెప్పేవాళ్ళం. ఇది పనిగట్టుకొని గొంతు కోసి మోసం చేసిన కేసు. దానిని సపోర్ట్ చేసుకుంటున్న విధానం ఏదైతే ఉందో అది ఇంకా దారుణంగా ఉంది. ఆ దారుణమైన సిచ్యుయేషన్లో అతన్ని మార్చుకునే ట్రీట్మెంట్ ఇప్పించుకొని చేసుకుంటారా? వాళ్ళ కర్మ వాళ్ళు భరించాల్సిందే. 6 years ట్రీట్మెంట్లో ఉంచి కూడా అతన్ని అలాగే కంటిన్యూ చేసి మ్యారేజ్ టైంకి మ్యానిపులేట్ చేశారు. మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళ ఆస్తి కాస్త గిట్టుబాటు ఆస్తి ఉండేసరికి ఓకే మంచి కుటుంబం, షాపు పెట్టారు. వాళ్ళు షాప్ ఎందుకు పెట్టారో తెలుసా? అతను ఇంకెక్కడ పనిచేయడానికి పనికిరాడు. ఆ షాపు కూడా పెద్దగా రన్ అవ్వదు, జస్ట్ కూర్చోడానికి ఒక బకరా దొరకడానికి. ఆ 2 రోజుల బిజినెస్ కోసమే ఆ షాపు తప్ప నిజంగా దాని మీద ఏమీ గెటాన్ అయ్యేది లేదు. ఆ 3 months నువ్వు ఆ ఇంట్లో ఉండడం వల్ల రెగ్యులర్గా వాళ్ళు ట్యాబ్లెట్లు వేశారు. అతను ఆ మాత్రం సైలెంట్గా కవర్ అవుతూ వచ్చాడు. నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చేసావో నీకు ప్రాపర్గా క్లారిటీ వచ్చింది. ఇతని క్రానిక్ డిసీజ్ అని డాక్టర్ గారే చెప్పారు. అంటే జీవితకాలం మెడిసిన్స్ వాడుతున్నంత వరకు ఆ పప్పెట్ని నువ్వు అట్లా ఫోటో ఫ్రేమ్ చూసుకోవడానికి పనికొస్తాడే తప్ప కాపురం చేయడానికి పనికిరాడు. ఎక్కడికి కూడా ఒక భర్త అనే క్యారెక్టర్లో నువ్వు ఏమీ చేయలేవు. అంత అవసరమా నీకు? నాకు వద్దు మేడం. కాదా? సూపర్ డెసిషన్. నువ్వు కావాలి అన్నా కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు నీకు మాట్లాడొద్దు, నా దగ్గర మాట్లాడొద్దు. నీకు మాట్లాడే అర్హతే లేదు. నువ్వు సైలెంట్ ఉండు. నువ్వు ఇప్పుడు జైలుకి వెళ్తావా తర్వాత వెళ్తావా? లలిత గారు మేడం మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉండొచ్చు కదా. నువ్వు ఎక్కడైనా మాట్లాడు, నా దగ్గర మాట్లాడొద్దు. ఇట్లా
పిచ్చవేషాలన్నీ నా దగ్గరేకండి నానా. ఈ కేసులో నేను ఈ మ్యాటర్ కూడా సెటిల్ చెయ్యట్లా. ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పనిష్మెంట్ పడాలి. వాళ్ళకి ఆల్రెడీ 3 floors ఫ్లాట్ ఏదో హౌస్ ఉంది, ఇండిపెండెంట్ హౌస్. మీకు ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా. మీ వెనకాల ఈ కేసులో 100% మేముంటా, నేను ఉంటాను మెయిన్గా. ఎందుకంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు నచ్చలే, అమ్మాయి యాటిట్యూడ్ నాకు నచ్చలే. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి. ఎందుకంటే నీ క్యారెక్టర్ మీదకి వచ్చి ఒక స్టోరీ క్రియేట్ చేసేసింది. చూపించంటే దిక్కాణం లేదు. మెడికల్ రిపోర్ట్స్ మేము తెప్పించి చూపిస్తే గానీ అక్కడ దొరకట్లే. అర్థమైందా? ఎంత అబద్ధం చెప్పిందో. ఫస్ట్ ఆఫ్ ఆవిడ చెప్పింది ఏంటి? ఏమీ లేదు. నువ్వేంటి హెడేక్ కి అన్ని టాబ్లెట్లు ఇచ్చి పంపిస్తారా? సత్తవరా నీకోసం మాట్లాడుతూ ఇప్పుడు అంతనా? కొడుతుంది అక్క, కొడుతుంది అక్క. నీకు ఒక ఇంటిని చేద్దామని పైన కూర్చో, పైన కూర్చో. ఎంతో ముద్దు పెంచని ఇట్లా అయిపోయావేంద్ర నువ్వు అసలు. నీకోసమే పెద్దలంత మరి కాము గుండెరా తమ్ము, గుండెరా కాము. లలిత నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. అట్లా అయిపోయేటి, అట్లాగే ఉన్నాడు అప్పటి నుంచి. ఇప్పుడేదో కొత్తగా అయిపోయినట్టు స్టోరీ. ఆ అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేస్తావు? ఇంటికి తీసుకెళ్ళి బాగు చేసుకోమ్మా. ఇంటికి తీసుకెళ్ళి బాగు చేసుకుందుగా. నాకు నాన్న రోజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రేపు పొద్దుట కంప్లైంట్ ఫైల్ చేద్దాం నాన్న. ఏంటి అంటే వీళ్ళంతా కలిపి మొత్తం ఇంట్లో 4-5 ఉన్నారు. మీ అత్త మామ. ఇతని మీద కేసు వేయడానికి పనికిరాదు. అతని మిస్టేక్ కూడా ఏమీ లేదు. అతనికి తెలియదు వాళ్ళు ఏం ఆడిస్తుంటే అతను అతను ఆడాడు. అతని మీద లీగల్ ప్రాసెస్ ఏం అవసరం లేదు. నీ గొంతు కోసినందుకు ఆ ప్రాపర్టీ అటాచ్మెంట్తో పాటు మీరు కేసు ఫైల్ చేద్దరు. ఖచ్చితంగా నీకు అందులో ప్రాపర్టీ షేర్ ఇప్పించే బాధ్యత నాది. నెక్స్ట్ ఈ క్షణాన నువ్వు డెసిషన్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోనానా, అతనితో డైవర్స్ ఇప్పించే బాధ్యత కూడా నాది. కాంపెన్సేషను, ప్రాపర్టీ షేరు, డైవర్స్ వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారా, మ్యాటర్ సెటిల్మెంట్ అవుతుంది, నీకు కాంపెన్సేషన్ ఇప్పిస్తా. లేదు అనుకుంటే ప్రాపర్టీ షేర్ వసూలు చేస్తా. ఆ వచ్చిన డబ్బులతోటి నువ్వు జాబ్ చేసుకుంటూ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయ్యే కేసమ్మా. ఎందుకంటే ఎవిడెన్స్ చాలా క్లియర్ ఉంది. ఆ మెడికల్ రిపోర్ట్స్ కూడా మా దగ్గరే ఉంటే మీరు కేసులో అవి వాడుకుందరు కానీ ఈజీగా తెలుస్తుంది ఆటోమేటిక్గా. అతను 2 minutes జడ్జి దగ్గర కూర్చోబెడితేనే క్లారిటీ వస్తుంది. ఓకేనా? నువ్వు మమ్మల్ని నమ్ముకొని వచ్చావు, మేము లీగల్గా నీకు అన్నిట్లో సపోర్ట్ చేస్తాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా పిలిచి పోలీస్ స్టేషన్లో మీరు ఏమైనా సెటిల్మెంట్ జరిగితే చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వేలో అవ్వలేదా? ఇందాక నేను చెప్పినట్టు మేము కేసులు పంపిస్తాను. అక్కడ ఒక అడ్వకేట్ని నేను రిఫర్ చేస్తాను, ఫ్రీగా వేయిస్తాను నీకు కేసులు. మీరు ఎక్కడైతే అన్నారో ఆ ఏరియాలో మా అడ్వకేట్స్ తోటి నేను ఫ్రీగా వేయిస్తాను. ఇది నీకు ఓకే కదా? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోనాను. అతనికి నీకు సంబంధం లేదు, అతన్ని వెనకాల రాడు. తమ్ముడు కూడా తీసుకెళ్ళి నేను రోజా నాన్న కూర్చో. నిన్ను తీసుకెళ్లే వ్యక్తులు వేరే ఉన్నారు. నాన్న కూర్చో నువ్వు. మేడం ఎందుకంటే అమ్మాయి లలిత ఆగండి, లలిత ఆగండి. నువ్వు కనీసం ఒక స్త్రీగా కూడా బిహేవ్ చేయలేదు. పిన్ని వెళ్ళిపోయింది. నాకు కాదురా నీ భార్యరా, పిన్ని ఆంటీ అక్క నిన్ను చంపేతారా నేను అసలు. పట్టుకొని కూర్చోమ్మా, అక్కడే పట్టుకొని కూర్చో. లలిత నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, ఇక్కడే కూర్చో. మీ ఆంటీ కొట్టిద్ది. అమ్మా మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో లలిత గారు మీరు వినాలి కాసేపు. మీరు ఒక అమ్మాయి జీవితం నాశనం చేశారు. లీగల్ గా మీరు జైలుకి వెళ్లాల్సిన కేసు. ఖచ్చితంగా రేపు పొద్దుట కేసు ఫైల్ చేస్తాం. చేశారమ్మా. ఆ చేసేదేదో పోలీసులు కోర్టు చెప్తారు. లేదు మేడం మేము జైలుకి వెళ్లాల్సిన నాకు భయంగా ఉంది, మేము ఏదైనా ఆ పిల్లకి చేసిన అన్యాయానికి న్యాయంగా ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చుకుంటామంటే రేపు పొద్దుట అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే ఇచ్చుకొని మీ తమ్ముడిని మీరు తీసుకెళ్లి మీ ట్రీట్మెంట్లు మీరు ఇప్పించుకోండి తల్లి. అది మీ బాధ్యత తప్ప అమ్మాయి బాధ్యత కాదు. అది మేడం ఓకేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. అమ్మ నెక్స్ట్ టైం ఇంక ఇలాంటి పనులు చేయకుండా మీ తమ్ముడు తీసుకొని ఒకసారి బయటకు వెళ్ళవా? జాగ్రత్తగా చూసుకో, కొంచెం ట్రీట్మెంట్ ఇప్పించు. వెళ్ళండి. ఇది మన ఇంట్లో లేదన్న. మొక్క ముందరా ఆ అంకుల్ ఇస్తా అన్నాడు. వద్దు రారా పదరా హాస్పిటల్ పదరా నువ్వు అసలు. మేడం ఈ పాటి ట్రీట్మెంట్ ఇప్పించిన క్యూర్ అయ్యేవాడు, కనీసం లైన్ లో ఉండేవాడు. వీళ్ళు మొండితనంతో వీళ్ళు చేసిన పని అబ్బాయి జీవితం నాశనం చేయడంతో పాటు ఆ అమ్మాయి జీవితం మొత్తం జీవితం నాశనం చేశారు. నార్మల్ గా పెళ్ళంటేనే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయమంటారు. అసలు వాళ్ళ పేరెంట్స్ ఎలా చేశారనే తెలియట్లేదు. అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉండేటటువంటి వాళ్ళు పెళ్లికి అర్హులు కాదు అని మనం చెప్పట్లేదు, పిల్లలు గంటానికి అర్హులు కాదు అని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇట్స్ ఎ నెగ్లెక్టెడ్ కేస్. సార్ యాటిట్యూడ్ కూడా మెయిన్ పాయింట్ సార్. యాక్చువల్గా వాళ్ళకు అంత బతులాడి ఉంటే మనం ఏమన్నా ట్రీట్మెంట్కి మీరు అన్నట్లుగా మనం ఫ్రీ సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేది. ఆ పిల్ల జీవితం తెలిసి మనం అన్యాయం చేయలేమండి. ఇది కొంచెం ఎక్సైడ్ అయిపోయిన కేసు కదా. ఏదో విధంగా ట్రీట్మెంట్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది బైపాస్ చేసి లెట్ మీ రబ్ దిస్ గై ఆన్ హర్ అనేటటువంటి యాటిట్యూడ్, దట్స్ అ మేజర్ ప్రాబ్లం హియర్. ఇక్కడ ఏంటంటే యూజువల్గా ఒకప్పుడు మీరు తప్పు చేశారు, అక్కడ ఎంతో కూడా ఒక ప్లీడింగ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. మేము తప్పు చేసాం, మా తమ్ముడు అంటే భవిష్యత్తు పాడు చేయకండి మేడం, ట్రీట్మెంట్ చేస్తే బాగుపడతాడని డాక్టర్ క్లియర్ కట్గా డాక్టర్ గారు రాశారు. ఇట్స్ ఎ ట్రీటబుల్ కండిషన్,
రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఏం లేదు మేడం. 25 రోజుల పాటు అతను హాస్పిటల్లో పెడితే కనుక ఇన్ హౌస్ ట్రీట్మెంట్, ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి, త్వరగా అవుతుంది. కానీ ఇక్కడ ఏంటుందంటే కనుక ఆ ఒక్క ఛాన్స్ కూడా వీళ్ళ కఠినత్వం, ఈ రాక్షసత్వం వల్ల ఆ చిన్నపాటి ఆ గోరంత ఛాన్స్ కూడా వాళ్ళు పీకేశారు, పెకలించేశారు. క్యారెక్టర్ దాకా వెళ్ళిపోయారు కదా సార్. ఆ పిల్ల అంత 2 years నుంచి ఆ అమ్మాయి అంత ఎంటర్టైన్ చేస్తుంటే ఆ పిల్ల క్యారెక్టర్ని డౌట్ పడింది. జిలేబీలు అంటది, అక్కడ ఎవడో జిలేబీలు వేసుకుంటే వీళ్ళిద్దరు ఒళ్ళో కూర్చొని తిన్నారట, వీడియోలో అవి లేనే లేవు. అంత దాకా వెళ్ళినప్పుడు అలాంటి కుటుంబంలో అమ్మాయిని కంటిన్యూ చేయడం నాకు ఇష్టం లేదండి. ఆ పిల్ల అడిగిన న్యాయం ఏదైతే ఉందో అదే మనం చేసాం. మేబీ లీగల్గా వాళ్ళు సెటిల్ చేసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ ప్రాపర్టీలోంచి అమ్మాయికి షేర్ వెళ్తుంది. డెఫినెట్ గా మేడం తనకు కావాల్సినటువంటి న్యాయం మీరు చెప్పారు, అండ్ అలాగే అతనికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సార్ కూడా చెప్పారు కాబట్టి సో దానికైతే హ్యాపీ. కానీ ఒకటి ఏంటంటే కట్నం తీసుకోవట్లేదని ముందు వెనక చూడకుండా అబ్బాయి చూడడానికి బాగున్నాడని చెప్పేసి కట్టుబెట్టేయడం అనేది అసలు బాగాలేదు. కొంచెం పెద్దలు మీరు కూడా చూసుకుంటూ ఉండండి, లేదంటే పిల్లల జీవితాలు అనేది నాశనం అయిపోతాయి. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి హ్యాపీగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.